బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి పూర్తి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత మనకి ఒక స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది స్టార్మా. అది ఈరోజు మొదటి ప్రోమో అనమాట. సో, ప్రోమోలో మనం చూసినట్లయితే ఈ ఈ వారం హౌస్‌లో బీబీ రాజ్యం టాస్క్ అయితే జరుగుతుంది. ఒక రాజు, ఇద్దరు రాణిలైతే ఉన్నారు. వారితో పాటు నలుగురు కమాండర్స్‌గా అలానే నలుగురు ప్రజలుగా కూడా ఉన్నారు. అయితే ఈరోజు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు పెట్టిన టాస్క్‌లో ప్రజలు కమాండర్స్‌గా ఎదగడానికి, కమాండర్స్ తమ స్థానాన్ని కమాండర్స్‌గా ఉంచుకోవడానికి ఓ పోటీలో పాల్గొనాలి. అదే పోటీ పేరు ఏంటి అంటే నిలబెట్టు, పడగొట్టు, గెలుపొందు అనే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇక రోప్స్‌తో ఫుల్‌గా చిక్కులుగా ఉన్న రోప్స్ మధ్యలో ఒక వంపులు తిరిగిన ఫ్లైఓవర్ రోడ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. దానిపైన కొన్ని క్యూబ్స్‌ని నిలబెట్టాల్సి ఉంటుంది. కమాండర్స్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్, అలానే ప్రజల నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే రావాలి అంటూ బిగ్ బాస్ తెలియజేస్తారు. అయితే ఆ నిలబెట్టిన ఏవైతే క్యూబ్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ వీళ్ళే పడగొట్టాలి. ఎవరైతే ముందుగా పడగొడతారో ఆ కంటెస్టెంట్స్ విజయాన్ని సొంతం చేసుకుంటారంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఇక కమాండర్స్ నుంచి డీమన్ పవన్‌తో పాటుగా నిఖిల్ అయితే రావడం జరిగింది. ఇక ప్రజల నుండి భరణి అలానే గౌరవ్ అయితే రావడం జరిగింది. సో, వీళ్ళ నలుగురు మధ్య పోటీ అయితే జరుగుతుంది. వీళ్ళ నలుగురిలో ఎవరు విన్నింగ్ రేస్‌లో ఉన్నారు అని చూస్తే మనకి డీమన్ పవన్ అయితే క్యూబ్స్ ఫాస్ట్‌గానే నిలబెట్టాడు, కానీ మళ్ళీ అవి పడిపోయాయి. సో, భరణి గారు చాలా కాన్సంట్రేషన్‌గా గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో, చూద్దాము భరణి గారు, గౌరవ్ ఏమైనా కమాండర్స్ అయ్యి నిఖిల్ అలానే డీమన్ పవన్ కమాండర్స్ నుంచి దిగిపోయి ప్రజలవుతారా అన్నది. సో, ఇది పక్కన పెట్టేస్తే అండ్ నిన్న జరిగిన టాస్కుల్లో కూడా సుమన్ శెట్టి అలానే సంజన గారు ఆడిన గేమ్ విషయంలో తనూజ ఊరికే ఫైర్ అయిపోవడం కళ్యాణ్ పైన, అది ఏమో నాకు మంచిగా అనిపించలేదు. నాకు కళ్యాణ్ 1000% కరెక్ట్ అనిపించింది గేమ్‌లోని. ఎందుకంటే ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ బాక్సెస్ నిలబెట్టినప్పుడు మనకి ఇంక ఆప్షన్ లేదు. ఎవరు విన్నర్ అని చెప్పడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈక్వల్ బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో, అక్కడ మనం ఏం చూస్తాం, నెక్స్ట్ పర్ఫెక్షనే చూస్తాం. అక్కడ సంచాలకుగా ఎవరున్నా సరే. సంజన గారి హైట్ వేరు, సుమన్ శెట్టి గారి హైట్ వేరు అని మాట్లాడింది తనుజ. సో, ఇక్కడ ఏంటి, ఫిజికల్ టాస్క్‌లు ఆడుతున్నప్పుడు అబ్బాయిలకి, అమ్మాయిలకి సేమ్ ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు. అయినా డీమన్ పవర్ నిఖిల్‌తో బుట్టల టాస్క్ ఆడింది కదా తనుజ. అక్కడ వాళ్ళ అబ్బాయిలు, నేను అమ్మాయిని అంటే కుదరదు కదా. వాళ్ళకి స్పెషల్ ప్రయారిటీ ఏం లేదు. అలానే ఇక్కడ కూడా హైట్‌కి స్పెషల్ ప్రయారిటీ బిగ్ బాస్ ఏమి ఇవ్వలేదు కదా. సో, అక్కడ సంచాలక్ ఏంటి పర్ఫెక్షన్ చూడాలి అండ్ ఈక్వల్‌గా ఆడారా లేదా అనేది చూడాలి. సో, కళ్యాణ్ తన పని తను కరెక్ట్‌గా చేశాడనిపించింది. 1000% కళ్యాణే కరెక్ట్ అని నాకు అనిపించింది. తనూజ ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యి గొడవ పడింది అన్నది నాకు అస్సలు అర్థం కాలేదు. సో, అక్కడ గొడవ పడడం వల్ల తనూజకి నెగటివిటీ అవుతది. తనూజకి ఆడియన్స్ నుంచి నెగెటివ్ ఏర్పడే ప్రయత్నం చేస్తారు. సో, మీకేమనిపిస్తుంది?